తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ ప్రసంగం చేసిన వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదుతో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ ఆలయం వద్ద కూటమి ప్రభుత్వంపై రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయడాన్ని టీటీడీ పాలక మండలి నిషేధించింది. గత ఏడాది నవంబర్ 18 జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో తిరుమలలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా పాలక మండలి తీర్మానం చేసింది. ఆనాటి నుండి కూడా తిరుమలలో ఎవరు కూడా రాజకీయ ప్రసంగాలు చేయకుండా కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఎవరిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన సమయంలో రాజకీయ ప్రసంగాలు చేసే సమయంలో భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆలయం ముందే కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై కూడా ఘాటు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో అక్కడ భద్రతా సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఇతన్ని అక్కడి నుంచి పంపించలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మీడియాలో ఈ రాజకీయ ప్రసంగం చేసినట్టు వార్తలు ప్రసారం కావడంతో స్పందించినటువంటి టీటీడీ యాజమాన్యం వెనువెంటనే విజిలెన్స్ అధికారులను కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ఆయన రాజకీయ ప్రసంగం చేసినట్టు కూడా నిర్ధారించి ఆ మేరకు ఆలయ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవీంద్రనాథ్ రెడ్డిపై 1 టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ జితేందర్.